మూవీ స్టార్టింగ్ లో మన హీరోయిన్ ని చూపిస్తారు. తన అయితే హాస్పిటల్ వార్డ్ లో ఉంటుంది. కళ్ళు తెరిచి చూస్తుందా, కళ్ళు తెరిచి చూడంగానే తనకైతే ఆపరేషన్ అయితే అవ్వదన్నమాట. తను అనుకుంటుంది ఏంటి నేను మళ్ళీ పునర్జన్మెత్తానా ఏంటి, ఎందుకంటే నాకు చెస్ట్ క్యాన్సర్ ఉంది కదా, ఇంకా అవ్వలేదు ఏంటి అని చెప్పి అనుకుని ఇంకా తన పాస్ట్ లో చూసుకుంటే హీరోయిన్ వాళ్ళ బిఎఫ్ లిన్న అలాగే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ వీళ్ళిద్దరూ అయితే రిలేషన్షిప్ లో ఉంటారు. హీరోయిన్ మీద మొత్తం ప్రాపర్టీ ఉందని చెప్పి హీరోయిన్ ని లవ్ చేస్తున్నట్టు యాడ్ చేస్తాడు. అలాగే హీరోయిన్ కి చెస్ట్ క్యాన్సర్ ఉంది, ఇలా ఆపరేషన్ చేయాలి అని చెప్పింది కూడా వాడు. హీరోయిన్ కి డౌట్ వచ్చి హాస్పిటల్ కి వెళ్ళి చెక్ చేయించుకుంటే చెస్ట్ క్యాన్సర్ అయితే ఉండదు. మనకి ప్రెసెంట్ లో చూపిస్తారు. ప్రెసెంట్ లో హీరోయిన్ ఆపరేషన్ వార్డ్ లో ఉంటుంది. ఆ వార్డ్ లోకి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ వచ్చి ఏంటి ఇంకా మీరు పని మొదలు పెట్టలేదా, ఇంకా ఆపరేషన్ మొదలు పెట్టండి అని అంటుంది. హీరోయిన్ లెగిసిపోయి అసలు నాకు ఏం చేయాలని చూస్తున్నారు మీరు అని అక్కడి నుంచి లెగుస్తుందా, ఇంకా ఏమనుకుంటుంది నా బాడీ చాలా వీక్ గా ఉంది కానీ నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి పారిపోతుంటే హీరోయిన్ ని చూసి ఎక్కడ పారిపోతున్నా అని చెప్పి వెనకాల పరిగెడతారు. హీరోయిన్ అక్కడి నుంచి తప్పించుకుని ఒక విఐపి రూమ్ దగ్గర నుంచి దీంట్లో ఉన్న పర్సన్ 3 నెలల క్రితం యాక్సిడెంట్ అయ్యింది. తనైతే ఇంకా కోమాలోనే ఉన్నాడు, లెగలేపోయాడు. నేను ఇప్పుడు లోపలికి వెళ్ళాలా వద్దా, ఒకవేళ వెళ్తే కన్ఫర్మ్ గా బుక్ అయిపోతాను, ఒకవేళ వెళ్ళకపోతే లిన్ చేతిలో బుక్ అయిపోతానే. సరే ఏదైనా సరే నా ప్రాణాలు కాపాడుకోవాలి కాబట్టి లోపలికి వెళ్ళిపోదాం అని చెప్పి హీరోయిన్ లోపలికి అయితే వెళ్ళిపోయి దాక్కుంటుంది. నేను అక్కడికి వచ్చేసి కన్ఫర్మ్ గా ఈ రూమ్ లోకే వెళ్ళుంటుంది. కానీ ఇది విఐపిది కదా, తన ఈ ఓన్లోనే రిచెస్ట్ మ్యాన్, ఏదేమైనా సరే లోపలికి వెళ్తానని చెప్పి లిన్ అనుకుంటే ఇంకా హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి హీరో మీద అయితే పడుకుంటుందా. హీరో ఏమో ఆవు అంటాడు. ఏంటి ఇక్కడ నాకు ఎవరో వాయిస్ వినిపించిందని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది. బయట ఇంకా లిన్ వచ్చేద్దాం లోపలికి అనుకుంటే అసిస్టెంట్ వచ్చి ఆపుతాడు. లిన్ అసిస్టెంట్ తో చెప్తాడు లోపల నా వైఫ్ ఉంది, తనకి ఇప్పుడు కొంచెంసేపు నేను ఆపరేషన్ చేపించాలి అని అంటుంటే ఇంకా హీరోయిన్ కి ఏదో సౌండ్ వినిపిస్తుంది. అబ్బా నా పిల్లోని మొత్తం ఇది తడిపేస్తుంది, అలాగే ఇది ఇంత బరువుగా ఉంది ఏంటి తిన అనుకునేది నాకు వినిపిస్తుంది అని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది. నేను అసిస్టెంట్ తో అంటారు తనకు ఆపరేషన్ చేపించాలి లేకపోతే గంటలో తను చనిపోతుంది, ప్లీజ్ అలాగైనా సరే నా వైఫ్ ని కాపాడేలా చూడండి, తనని నేను తీసుకువెళ్ళాలి అని చెప్పి నేను అంటాడు. వాళ్ళు లోపలికి వస్తున్నారు అనుకుని హీరోయిన్ ఏమో హీరోని గట్టిగా పట్టుకుంటుందా. హీరో ఏమో ఓ పిల్లల లిగ్గు కాల్తీ అని చెప్పేసి అంటాడు. ఇంకా ఆ డోర్ ఓపెన్ చేస్తుంది అని చెప్పాను కానీ ఇంకా హీరోయిన్ ఏమో ఎక్కడో టచ్ చేసేస్తుందా. హీరో ఏమో ఎక్కడ టచ్ చేస్తున్నావు తల్లి చేయి అని చెప్పి అంటాడు. హీరోయిన్ ఏమో సారీ చెప్తుంది. ఏంటి ఇప్పుడు అర్థమైందా, హీరో మనసులో అనుకున్నవన్నీ హీరోయిన్ కి వినిపిస్తాయి, అంటే హీరో ఇన్నర్ వాయిస్ మొత్తం హీరోయిన్ కి వినిపిస్తుంది. లిన్ అయితే ఇంకా లోపలికి వెళ్ళిపోతానంటే అసిస్టెంట్ ఏమో బాగో చెప్తున్నాను అనగానే ఇంకా లిన్ అయితే సరే తను వచ్చేంత వరకు వెయిట్ చేస్తానని చెప్పి పక్కకి వెళ్ళి కూర్చుంటాడు. అసిస్టెంట్ లోపలికి అయితే వెళ్తాడా, వెళ్ళంగానే ఇంకా హీరోయిన్ లెగిసి నుంచుంటుంది. అసిస్టెంట్ అడుగుతాడు ఏంటి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని. తర్వాత హీరోని చూడంగానే వాట్ ఏ మిరాకిల్ అని చెప్పి షాక్ అవుతాడా. వెంటనే కాల్ చేస్తాడు. హీరోని చూడంగానే ఫుల్ షాక్, ఏమ్మా నాకేం తెలీదు నేనేం చేయలేదు అని. అసలు మీరు ఇలా ఎలా చేయగలిగారు అని చెప్పి అసిస్టెంట్ అడిగితే హీరో ఇన్నర్ ఫీలింగ్ రే ఎవరైనా మీద పడితే అదే ఒక అమ్మాయి మీద పడితే ఎలాగైనా ఫిజికల్ రియాక్షన్ అయితే ఇదంతా హీరోయిన్ కి వినిపిస్తుంది. హీరోయిన్ అసిస్టెంట్ అడుగుతుంది మీకు ఎవరు వాయిస్ వినిపించట్లేదా అంటే ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అసిస్టెంట్ అంటాడు. ఓ అయితే హీరో వాయిస్ నాకే వినిపిస్తుందా అని చెప్పి హీరోయిన్ అనుకుంది. అసిస్టెంట్ నిజంగా నాకు ఏ దారి లేకుండా ఇక్కడ దాక్కుండా నువ్వు వచ్చి ఎందుకంటే నన్ను చంపేద్దామని చూస్తున్నాడు, తను నా సిస్టర్ తో కూడా రిలేషన్షిప్ లో ఉన్నాడు, వాళ్ళిద్దరి మధ్యలో నేను వచ్చానని చెప్పి నన్ను ఇప్పుడు ఆపరేషన్ చేసి నా బాడీని ముక్కలుగా నరికేద్దామని చూస్తున్నాడు, అందుకే వాళ్ళ నుంచి తప్పించుకుని ఇక్కడికి వచ్చాను, ప్లీజ్ మీరే కాపాడాలి అని చెప్పి హీరోయిన్ బతిమలాడుతుంది. అక్కడికి హీరో వాళ్ళ మదర్ వస్తుంది అనమాట. మదర్ వచ్చి ఏదో రియాక్షన్ అన్నారే అని చెప్పి హీరోయిన్ అలా చూస్తుంది. డాక్టర్ షన్ ఏమో వచ్చి ఏంటి ఫోన్ లో ఏదో హీరో రియాక్షన్ ఇచ్చాడు అన్నావు కదా ఏది అని చెప్పి చూస్తే అదొక ఫిజికల్ పార్ట్. ఇంకా వీళ్ళ ముగ్గురు చూడంగానే వావ్ ఇది ఒక మిరాకిల్ అని చెప్పేసి అంటారు. హీరోయిన్ ఏమో వీళ్ళకి ఏమొచ్చిందిరా అన్నట్టు చూస్తుంది. హీరోయిన్ ని హీరో వాళ్ళ మమ్మీ వచ్చి నేను హీరో వాళ్ళ మదర్ ని అని అంటుందా. ఇంకా హీరోయిన్ కాళ్ళ మీద పడిపోయి ప్లీజ్ మీరే నన్ను కాపాడాలి అని. హీరో వాళ్ళ మదర్ నిన్ను పోలీసులు నిజంగానే కాపాడేస్తారు అనుకుంటున్నావా, వాళ్ళు కూడా నిన్ను సేవ్ చేయలేరు కాబట్టి నా దగ్గర ఒక ఐడియా ఉంది, అది నిన్ను కాపాడగలదు హీరోని కూడా. హీరోయిన్ ఏంటా సొల్యూషన్ అనగా నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకో అలాగే మా ఇంటికి కోడలు అవ్వు అని అంటుంది. ఏంటి నేనా పెళ్ళి అని అంటే హీరో అమ్మా నేను ఒప్పుకోను, ఎందుకంటే ఎవరో నాకు తెలీదు అలాగే వచ్చి నా మంచం ఎక్కేసింది అలాందరినీ నెల పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ అరుస్తూ ఉంటాడు. పాపం హీరో మాటలు హీరోయిన్ కే కదా వినిపించేది. హీరోల మదర్ నువ్వు ఈ ఫ్యామిలీలోకి వస్తే నీకేం ప్రాబ్లమ్స్ ఉండవు అలాగే మేము నిన్ను సేఫ్ గా కూడా చూసుకుంటాము, సో నువ్వే ఆలోచించు అనగానే ఇంకా హీరోయిన్ కూడా మనసులో అనుకుంటుంది ఇప్పుడు నేను తప్పించుకోవాలంటే నాకు ఇదే దారి. హీరో కూడా ఎలాగో అందంగానే ఉన్నాడు అలాగే నేనేం తన నుంచి అడ్వాంటేజ్ తీసుకోవట్లేదు కదా, ఒక విధంగా నేను తనకి హెల్ప్ చేస్తున్నట్టే కదా అని చెప్పి హీరోయిన్ అనుకుని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి చెప్తుంది. ఒకసారి నేను నీకు చెప్పానేంటి నేను చేసుకుంటానని, అసలు నీకెంత ధైర్యం ఉండేలా చేస్తావు అనగానే అప్పుడు హీరోయిన్ నీకు చెప్పడానికి ఏం లేదు ఇంకా అని అంటుంది. హీరో వాళ్ళ మదర్ మ్యారేజ్ సర్టిఫికేట్ నాకు కావాలి తయారు చేయండి అని చెప్పేసి అడుగుతుంది అసిస్టెంట్ ని. హీరో ఈయన నన్ను ఫోర్స్ఫుల్ గా చేస్తున్నాను, నేను ఫోర్స్ఫుల్ గా మ్యారేజ్ చేసుకోను అని చెప్పేసి అనుకుంటాడు. హీరో వాళ్ళ మదర్ అమ్మా నన్ను ఆంటీ అని పిలవ మాకు
అత్తయ్య అని పిలువమ్మా అని అంటుంది. సరే అత్తయ్య పది ఇంటికి వెళ్దామని అంటుంది హీరోయిన్ తో హీరో తన థాట్స్ నుంచి మాట్లాడతాడు. నన్ను కూడా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపో అని చెప్పి అప్పుడు హీరోయిన్ నువ్వు దూరంగా ఉంటామే మంచిది అనగానే అప్పుడు హీరో ఏంటి కాదు నన్ను తీసుకువెళ్ళు అని అంటాడు. ఏంటి నా మాటలు నువ్వు వినగలవా అని చెప్పి హీరోయిన్ అంటే వినగలను అని అంటాడు. సరే గానీ ఫస్ట్ నువ్వు నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు, ఎందుకంటే నా కార్ యాక్సిడెంట్ అనేది జస్ట్ యాక్సిడెంట్ కాదు, అది ఒక మర్డర్ చేశారు నన్ను అని చెప్పి హీరో అంటాడు. ఇంకా హీరోయిన్ నిజంగానా అంటే సరే నీ గురించి ఒక ఫేక్ కాంట్రాక్ట్ కూడా చేస్తాను, అదేంటంటే నేను లెగిసేంత వరకు నువ్వు నాతో ఉండాలి, నువ్వు నాతో ఉండి నన్ను బాగా చూసుకున్నావు అనుకో, నేను నీ 3 కోరికలు నెరవేరుస్తాను అని అంటాడు. అప్పుడు హీరోయిన్ ఒకవేళ నువ్వు లగకపోతే అని అంటే ఒకవేళ నేను లగకపోతే కరెక్ట్గా 1 మంత్ అయిన తర్వాత నువ్వే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, ఫ్రీగా వదిలేస్తారని చెప్పి హీరో అంటాడు. అంటే హీరోయిన్ డీల్ కుదుర్చుకుంటుంది కదా. తర్వాత హీరోయిన్ ఏమో వాళ్ళ అత్తయ్యతో ఉంటుంది, అత్తయ్య హీరోయిన్ కూడా ఇంటికి తీసుకెళ్దాం, ఎందుకంటే హీరో ఇంటికాడ ఉంటే ఇంకా కొంచెం క్యూర్ అవుతాడేమో అనగానే ఇంకా వాళ్ళ మదర్ కూడా సరే అని అంటుంది. వీళ్ళిద్దరు బయటకు వచ్చింగానే అక్కడ లిన్ అయితే వెయిట్ చేస్తాడు కదా. లిన్ వచ్చి హీరోయిన్ నాకు తెలుసు నువ్వు లోపలే ఉన్నావని చెప్పి ఇప్పుడు బయటకు వచ్చావా రా వెళ్దాం అనగానే అప్పుడు అసిస్టెంట్ అయితే ఆపేస్తాడు ముట్టుకోవద్దని చెప్పి. హీరో వాళ్ళ మదర్ ఏమో తిన నా కోడలు కాబట్టి సో నువ్వు తిన్న పట్టుకోవడానికి వీలు లేదు అనగానే అప్పుడు లిన్ ఏంటి నిజం చెప్పానంటే అవును నేను తిన కోడల్ని, ఈమె మా అత్తగారు అని చెప్పి హీరోయిన్ అంటుంది. లిన్ అంటాడు హీరోయిన్ నాకు తెలుసులే నువ్వు సర్జరీ గురించి భయపడే కదా ఇలా అబద్ధాలు ఆడుతున్నావు, కానీ నువ్వు ఇలా పెయిన్ అని చూసుకుంటే అలాగా నీ హెల్త్ బాగుండాలి కదా అని హీరోయిన్ యాక్టింగ్ అపోనంటే ఇంకా వీడైతే రా మన ఇంటికి వెళ్ళిపోతావు అని అంటాడు. అప్పుడు హీరో వాళ్ళ మదర్ కోపం వచ్చి అసలు మీ ఇద్దరికి పెళ్ళయిందా అంటే లేదు అని అంటాడు. మరి మీ ఇద్దరికి సర్టిఫికేట్ ఏమైనా ఉందా అంటే లేదు అని అంటాడు. మరి అలాంటప్పుడు నువ్వు తను ఎందుకు వైఫ్ అని పిలుస్తున్నావు, ఇంకోటి ఏంటంటే నీకు అంత ఇదిగా మా కోడలు కాదు అనుకుంటే ఒకసారి ఫోన్ చేశాడు కనుక్క ఎవరినైనా తను మా కోడలు అనే చెప్తారు అనగానే ఇంకా వీడైతే ఫోన్ చేసి అడుగుతాడా, ఇంకా వాళ్ళైతే అవును ఇలా హీరోయిన్నే ఫ్యామిలీకి కోడలు అని చెప్పాను కానీ వీడైతే ఫుల్ షాక్. హీరోయిన్ అయితే అసలు నువ్వెవరో కూడా నాకు తెలియదు అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు వీళ్ళు. హీరో వాళ్ళ ఇంటికాడ చూపిస్తారు. సో హీరోయిన్ ఏమో వాళ్ళ మదర్ వచ్చి హీరో బట్టలు మార్చమ్మా, ఎందుకంటే హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి బట్టలు ఎవరు మార్చలేదు, సో నువ్వు బట్టలు మార్చి అనగానే ఇంకా హీరోయిన్ ఏంటి నేనా అని చెప్పి అనుకుని ఇంకా మనసులో ఏమనుకుంటుందంటే ఇప్పుడు దాకా ఒక అబ్బాయి బాడీనే ముట్టుకోలేదు, ఇప్పుడు ఏకంగా బట్టలే మార్చమంటున్నారు, ఏంట్రా బాబు అయినా నేను మార్చడని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంటే హీరో ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు, మన ఇద్దరికి కాంట్రాక్ట్ మ్యారేజ్ అని తెలుసు కదా, ఈ కాంట్రాక్ట్ లో నువ్వు నన్ను టేక్ కేర్ చేయాలి కదా, సో నువ్వు నన్ను ఎలాగైనా సరే చూసుకోవాల్సిందే అని అంటే అప్పుడు హీరోయిన్ ఏంటి అంటుంది. అప్పుడు హీరో నేను చెప్పిన మాట వినవా ఏంటి అనగానే హీరోయిన్ హా సర్లే అని అంటుంది. హీరో బట్టలను అయితే తీస్తుంది. ఇంకా బటన్ తీసిన తర్వాత హీరోయిన్ ఏమో బానే ఉన్నాడు అన్నట్టు చూస్తుంటే హీరో ఏమో తిన చేతులు సాఫ్ట్ గానే ఉన్నాయని చెప్పి అనుకుంటాడు. హీరోయిన్ వెనకాల కూడా తుడుద్దామని చెప్పి ఇంకా హీరోయిన్ లేపుతుంటే తెలియకుండా హీరో మీద పడిపోతుందా, వీళ్ళిద్దరికైతే కిస్ అయిపోతుంది. నువ్వేం చేస్తున్నావు అని చెప్పి హీరో అడగంగానే నేను అది అని చెప్పి హీరోయిన్ అని అప్పుడు అక్కడికి హీరోలు మాత్రం వచ్చి అయ్యో నేనేం చూడలేదమ్మా మీ ఇద్దరు కంటిన్యూ చేయండి, సారీ నేను వచ్చి డిస్టర్బ్ చేస్తున్నందుకు అని చెప్పి బయటకు వెళ్తుంది. హీరోయిన్ మీరు అనుకున్నంత ఏం లేదు అని చెప్పి చెప్తుందా. సో హీరోయిన్ ఏమో హీరోయిన్ చూస్తే హీరో మళ్ళీ ఫిజికల్ రియాక్షన్ అవుతుంది అనమాట. ఏ నీకు సిగ్గులేదా ఏంటి, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఆన్ అయిపోతుంది నీదని చెప్పి హీరోయిన్ అంటే ఫస్ట్ నువ్వు చూస్తావు ఆపే అని అంటాడు హీరో. అయినా మరి ఇంత దారుణంగా ఏంటి నువ్వు అని హీరోయిన్ అంటే పాపా ఇంకో నువ్వు ఆపు, ఎవరు నిన్ను ముట్టుకోమన్నాడు నన్ను, అలాగే ఇది ఒక ఫిజికల్ రియాక్షన్ అనమాట, ఏ మనిషికి జరగదా ఏంటి, సో నాకు కూడా జరిగింది, ఇదంతా నీదే తప్పు అని చెప్పి హీరో అంటాడు. సర్లే అని హీరోయిన్ కూర్చుని హీరో ఫ్యాన్ తీస్తుంటే ఓ పిల్ల ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి హీరో అంటే అప్పుడు హీరోయిన్ నేను నీకు హెల్ప్ చేస్తున్నాను, ఎందుకంటే మీ అమ్మ బట్టలు మార్చమంది కదా అందుకని నీ ఫ్యాన్ తీస్తున్నాను, ఇంక నువ్వు నోరు మూసుకో అని చెప్పి హీరోయిన్ అంటుంది. మళ్ళీ అక్కడికి ఫోన్ పట్టుకుని వాళ్ళ హీరో వాళ్ళ మదర్ వచ్చి ఫోటో తీస్తుంది. ఫోటో తీసి వీళ్ళిద్దరు న్యూలీ మ్యారీడ్ కపుల్ హీరోయిన్ తో మీ ఇద్దరు మళ్ళీ కంటిన్యూ చేయండి అమ్మా పర్లేదు, వాడు నా కొడుకే కదా అని అంటే అది కాదత్తయ్య మా ఇద్దరికి ఏం లేదు అలా ఏం లేదు అని అంటే లేదు కంటిన్యూ చెయ్యని చెప్పేసి హీరోయిన్ ఏమో అయ్యో దేవుడా అనుకుంటే హీరో ఏమో నిజంగా ఆమెనా నిజమైన తల్లేనా అని చెప్పి అనుకుంటాడు. హీరోయిన్ అనుకుంటుంది ఏదేమైనా నా పని కానిచ్చాలని చెప్పి హీరో ఫ్యాంట్ అయితే తీసేస్తుంది. తీసిన తర్వాత తిరిగి ఫ్యాంట్ ఉన్న ఒకటే ఫ్యాంట్ లేకపోయినా ఒకటే అలాగైనా పడుకునే ఉంటాడు కదా, సరే నా జాబ్ అయిపోయిందని చెప్పి ఫ్యాంట్ లాగేసి ఆ దుప్పటి కప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్తుంది. హీరో ఏమో ఓ హీరోయిన్ ఆగు నాకు ఫస్ట్ ఫ్యాంట్ వేసి వెళ్ళు ఆగి అని చెప్పేసి హీరో అరుస్తూ ఉంటాడు. హీరోయిన్ అది ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. హీరోయిన్ వాళ్ళ అత్తయ్య హీరోయిన్ దగ్గర రమ్మంటుంది. ఇంకేమంటుందంటే హీరోని చూసుకోవడం చాలా కష్టంగా ఉందమ్మా అంటే అలా ఏం లేదు అత్తయ్య, కానీ తను కొంచెం బరువుగా ఉన్నాడు అంతే అని అంటుంది.
అప్పుడు హీరోయిన్ వాళ్ళ అత్తయ్య, అమ్మ హీరోకి వాళ్ళ డాడీ త్వరగానే చనిపోవడం వల్ల ఈ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు వాళ్ళ డాడీ వాళ్ళ తమ్ముడే చూసుకుంటున్నాడు. సో నేనైతే ఈ ఫ్యామిలీని ఇప్పుడు దాకా ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నాను వాళ్ళ నుంచి. అలాగే నా కొడుకును కూడా అనగానే అక్కడికి అసిస్టెంట్ హీరోయిన్ ని కలవడానికి వాళ్ళ పేరెంట్స్ వచ్చారని చెప్పేసి అంటాడు. హీరోయిన్ అనుకుంటుంది నా సబ్ సిస్టర్ అండ్ అలాగే నా నిజమైన నాన్న వచ్చి ఉంటాడు. హీరోయిన్ అనుకుంటుంటే వాళ్ళ అత్తయ్య వాళ్ళని పిలవమంటావమ్మా అంటే సరే అని హీరోయిన్ అంటుంది. ఈ హీరోయిన్ వాళ్ళ ఫాదర్, రామ్మా ఇంక ఇంటికి వెళ్దాము, ఇక్కడ నువ్వు చాలా అలోన్ గా ఉన్నావు కదా, నేను నిన్ను తీసుకెళ్తానికి వచ్చాను అనగా హీరోయిన్ అత్తయ్య మీరు కొంచెం జోక్ చేస్తున్నారండి, ఎందుకంటే తిన మా ఫ్యామిలీలోకి ఎంటర్ అయింది, తన అలోన్ అని మీరు ఎలా అంటారు అని చెప్పి హీరో వాళ్ళ మదర్ అంటుంది. అయ్యో మీరు మీ కాల్ అంటారేంటి, తనకు ఆల్రెడీ ఫియాన్సీ ఉన్నాడు, తన ప్రేమిస్తుంది అని చెప్పి వాళ్ళ ఫాదర్ అంటే అప్పుడు హీరోయిన్ అంటుంది మీకు ఎంత ఇచ్చాడు లిన్, తను మిమ్మల్ని కూడా కొనేసాడు కదా అని అంటే వాళ్ళ ఫాదర్ ఏంటి అలా మాట్లాడుతున్నావు అని అంటే నాకు తెలియదు అనుకుంటారా ఏంటి, నీ ముద్దులు కూతురు అలాగే వాళ్ళు ఎన్నో ఎప్పటి నుంచో రిలేషన్షిప్ లో ఉన్నారు అలా అనగానే వీళ్ళు షాక్. వాళ్ళ ఫాదర్ ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నాను అప్పుడు వాళ్ళ సిస్టర్ చూసావా నాన్న తను ఎలా మాట్లాడుతుందో, చిన్నప్పటి నుంచి మనతో కలిసి పెరిగింది, ఆ విశ్వాసం కూడా లేకుండా ఎలాంటి మాటలు మాట్లాడుతుందో చూడు అని అంటే హీరో వాళ్ళ మధ్య కోడలు నిన్ను ఒక బయట రోడ్లా చూస్తుంది కాబట్టి మాకు ఏ రిలేషన్షిప్ లేదు, మా ఫ్యామిలీకి మీ ఫ్యామిలీకి ఏం సంబంధం లేదు అని అంటే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ హీరోయిన్ తో నీకు అసలు మనసే లేదు అనగానే అప్పుడు హీరోయిన్ ఎవరికి మనసు లేదు నా సరే గానీ నా సొంత అమ్మ ఎక్కడ కాల్చారు తన ఆస్తికి ఏం లేవు, ఎందుకంటే మా అమ్మ దగ్గర నుంచి అన్ని తీసేసుకున్నారు కాబట్టి మమ్మల్ని చంపేశారు అని చెప్పి హీరోయిన్ అంటుంది. ఇదంతా విని హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అయితే హీరోయిన్ మీద సీరియస్ అయిపోయి చేయైతే ఎత్తేస్తాడు. హీరోయిన్ వాళ్ళ అత్తయ్య అసలు మీరు ఎందుకు చేయెత్తుతున్నారు, ఇక్కడ తను మీ కూతురు కాదు తన నా కోడలు, తనని ప్రొటెక్ట్ చేయడం నా బాధ్యత అని చెప్పి అంటుంది. సరే ఏదేమైనా నువ్వంతా ఆలోచించుకో, ఎందుకంటే మీ అమ్మ ఎక్కడ కాల్చామో నీకు తెలియదు కదా, తెలియాలంటే నా దగ్గరికే రావాలి అని చెప్పేసి వెళ్తాను. హీరోయిన్ ఏడుస్తుంటే వాళ్ళ అత్తయ్య అమ్మ నువ్వు ఏడమాక అంటుంది. ఇదంతా హీరో విని నువ్వు ఏడమాక, హీరోయిన్ చూస్తానికి చండాలంగా ఉంది, అలాగే నేనేం చనిపోలేదు కదా, నేను నీతోనే ఉన్నాను, నేను నిన్ను చూసుకుంటాను వన్స్ నేను లేచిన తర్వాత అని చెప్పి అనుకుంటాడు. నానా ఇప్పుడు ఏం చేయాలి నానా, హీరోయిన్ కి సపోర్ట్ చేసే వాళ్ళు వచ్చారు అనగానే వాళ్ళ ఫాదర్ గట్టిగా కొడతాడు. అక్కడికి లిన్ వచ్చి తన్ని పట్టుకుని మావయ్య నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఇప్పుడు నేను ఒక ప్లాన్ వేస్తాను, ఆ ప్లాన్ వల్ల హీరోయిన్ మళ్ళీ నా దగ్గరకు వస్తుంది, సో తనతో సైన్ చేపించుకుని ఆస్తి మొత్తం మనమే తీసుకుందాం అత్త ఇది అని అంటే ఏం ప్లాన్ అని చెప్పి అడుగుతాడు. మావయ్య తనకి కడుపు పోయింది, సో నేను మళ్ళీ ప్రేమగా హీరోయిన్ దగ్గరికి వెళ్ళిపోతాను, తన్ని నేను బ్రతిమలాడతాను, అలాగే మా బిడ్డను కూడా తన గురించి అబోషన్ చేపించేసుకున్నట్టు నటిస్తాను అనగానే అలాగే నటించు అని చెప్పేసి వాళ్ళందరూ అలా అంటారు. నైట్ చూపిస్తారు, హీరోయిన్ ఏమో హీరో మీద పడిపోతుంది, హీరో 20 years గా నేను నిన్ను చాలా మిస్ అయిపోయానే అని చెప్పి ఇంకా పడిపోయి అలా పడుకొని హీరోని ఇంకా గట్టిగా పట్టుకుంటే హీరో ఏమో ఎంత తాగేవే నువ్వు అని చెప్పి అడుగుతాడు. నేనేమో ఎక్కువ తాగలేదు, తక్కువే తాగాను అని అంటే అప్పుడు హీరో తెలుస్తుంది ఫస్ట్ ఎక్కడి నుంచి పో అని అంటే అప్పుడు హీరోయిన్ ఎక్కడికి పోయేది, నా హస్బెండ్ ఎంత బాగున్నాడో తెలుసా, ఈవెన్ నీకు ఎంత మంచి ఫిగర్ ఉందని చెప్పి కిందకి తీసుకువెళ్తుంటే చెయ్యి అయ్యే ఎక్కడ ఆగు నువ్వు చెయ్యి కలుపు మాకు అని అంటాడు. ఏమైందండి అప్పుడు హీరో నువ్వు నిప్పుతో చెలకాటాలు ఆడుతున్నావు తెలుసానంటే నేనేమి నిప్పుతో ఆడట్లేదు నీతో ఆడుతున్నానని అంటే అలాగా చెయ్యి తీసుకెళ్ళి మళ్ళీ కింద పెడుతుంటే అప్పుడు హీరో ఏంటి అక్కడే టచ్ చేస్తున్నావు, నిజం చెప్తున్నావు కదా నమ్మితే నమ్ము లేకపోతే లేదు, కానీ నేను లెగిసిన తర్వాత 3 days నేను బెడ్ మీద నుంచి మాత్రం బైక్ లాగనివ్వను, నిన్ను అసలు నడవనివ్వను అని చెప్పి హీరో అవునా సరే అయితే అప్పుడు దాకా వెయిట్ చేద్దాంలే అని చెప్పి హీరోయిన్ అలా దగ్గరికి వెళ్ళి కిస్ చేసేదానిలాగా అలా కిస్ చేస్తూ కింద అయితే పడిపోతుంది. హీరో ఏమో అమ్మో దీంతో చాలా డేంజర్ అమ్మా బాపోయ్ అసలు దీంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి హీరో అనుకుంటాడు. హీరోయిన్ మార్నింగ్ లేయంగానే హీరోయిన్ నొక్కుతూ ఉంటుంది, తర్వాత లేచిపోయి అయ్యా నేనేం చేస్తున్నాను, నేను లాస్ట్ నైట్ ఏం చేశాను అని చెప్పి త్వరగా మొత్తం అన్ని చూసుకుని ఇంకా ఆ దుప్పటి తీసి చూస్తుంది. ఓకే ఫ్యాంట్ వేసే ఉందిలే అంటే నేను సేఫ్ అని రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తుండే హీరో ఏమంటాడంటే నువ్వు ఈ రోజు 2 పనులు చేయాలి, అదేంటంటే ఫస్ట్ డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి, ఎందుకంటే ఆ డాక్టర్ నన్ను బాగా చూస్తాడు, అలాగే రెండోది ఏంటంటే నా అసిస్టెంట్ కి చెప్పు నాది యాక్సిడెంట్ కాదు ఎవరో ఒకరు చేశారని దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయమను అనగానే హీరోయిన్ అంటుంది మన కాంట్రాక్ట్ లో ఇలా నేనేం చెప్తానని లేదు కదా అని అంటే అప్పుడు హీరో ఏంటి అని అంటాడు. అప్పుడు హీరోయిన్ సరే నేను ఇవన్నీ చేయాలంటే నాకేంటి చెప్పు అని చెప్పి హీరోయిన్ అంటే అప్పుడు హీరో అమ్మా ఇది చాలా ముదిరిపోయిందిరా అన్నట్టు అనుకుని సరే మీ మదర్ ఆస్తుంది కదా ఆస్తిని మీ ఫ్యామిలీ టచ్ చేయకుండా నేను చూసుకుంటాను అనగానే అప్పుడు హీరోయిన్ నిజంగానా నువ్వు ఫ్యూచర్ లో ఎలక్షన్ తర్వాత కూడా ఇలాగే అంటావు కదా అని అంటే అప్పుడు హీరో ఇలాగే అంటాలే అని అంటాడు. నిజంగా కదా థ్యాంక్ యూ అని చెప్పేసి అంటుంది.
తర్వాత హీరోయిన్ ఏమో హీరో ఫేస్ మీద లిప్స్టిక్ రాస్తుంటుందా, అక్కడికి అసిస్టెంట్ వచ్చి మేడం మీరు నన్ను పిలిచారంట కదా అని అంటే, అవును హీరో గారికి బ్రేక్స్ లేవు కదా, సో దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయని చెప్పి అంటుందా. మీకెలా తెలుసా అని చెప్పి అసిస్టెంట్ అడిగితే హీరో హీరోయిన్ తో అంటాడు, నువ్వు తనకి చెప్పు ఇది యాక్సిడెంట్ కాదు, దీంట్లో ఏదో ఉంది, అందుకే నేను నిన్ను ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నాను అని చెప్పు అని అంటాడు. ఇది ఒక ట్రిక్ అని చెప్పి హీరోయిన్ అంటే, ఇది ట్రిక్ అని మీకు ఎలా తెలుసారు మళ్ళీ అడిగితే అప్పుడు హీరోయిన్, అరే నేనేమన్నా మీ అమ్మ ముందా పోయిందా అని ఏమైనా అడిగానారా ఏంటి ఇన్ని క్వశ్చన్స్ అని చెప్పి మనసులో అనుకుంటా. బ్రేక్ అయినాయి కదా, ఇది చేసిన కన్ఫర్మ్ అని నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయండి మీకు ఎలా తెలుసు అని చెప్పి మళ్ళీ అడుగు. హీరో ఏమో ఊసే మూర్ఖుడా, నేను చెప్పిందల్లా చెప్పేమనలేదని నిన్ను కన్వే చేసి చెప్పమన్నానే అని అంటాడు. సరే ఇప్పుడు వాడికి చెప్పు నేను లెగిసి నీకు చెప్పానని, అలాగే వాడికి చెప్పు నేను లెగిసినట్టు ఎవరికి చెప్పొద్దని కూడా చెప్పు అని చెప్పి హీరో అంటాడు. హీరోయిన్ అంటుంది మీ మాస్టర్ ఇప్పుడే లెగిసాడు చెప్పాడు. అప్పుడు అసిస్టెంట్ ఏంటి లెగిసాడా అని అనగానే, అవును లెగిసాడు కానీ నువ్వు ఇది ఎవరికి చెప్పమాకు, ఎందుకంటే లెగిసాడు చెప్పాడు మళ్ళీ పడుకుపోయాడు మళ్ళీ కోమలోకి వెళ్ళి, బేసిక్ గా ఇది సీక్రెట్ కాబట్టి రేపొద్దున ఫ్యూచర్ లో మన ఇద్దరికి ట్రబుల్స్ ఉండవు అని చెప్పేసి అంటుంది. సరే మీరు చెప్పినట్టు చేస్తానని చెప్పి అసిస్టెంట్ అంటాడు. ఇప్పుడు నేను వీడికి బట్టలు మార్చాలి అని చెప్పి ఆ బట్టలను అయితే పక్కన పెడుతుంది. అప్పుడే హీరోయిన్ అలా అత్తయ్య వచ్చి, అమ్మా హీరో ఫేస్ కడిగావా అని అంటే, ఏంటి ఫేస్ కడగనవా అని చెప్పి మనసు అనుకుంటుంది. ఆమె బెడ్షీట్ లోపలికి చేపెట్టి, ఓ వేడిగానే ఉంది అంటే వీళ్ళకి ఏదో అయ్యిందిలే అని అనుకుంటుంది. హీరో దుప్పటిని ఇద్దామని చెప్పి చూస్తుంటే హీరో ఏమో ఓసి ఆపు మా అమ్మని ఆపవే అని చెప్పేసి అడుగుతాడు. హీరోయిన్, అత్తయ్య మీరు వద్దత్తయ్య చూడకండి అత్తయ్య, ఎందుకంటే లోపల ఫ్యాంట్ లేదత్తయ్య అని అంటే, అప్పుడు వాళ్ళ అత్తయ్య ఫ్యాంట్ లేదా అంటే వీళ్ళిద్దరికి ఏదో అయ్యిందని చెప్పి మనసులో అనుకుంటా. సరే మన దగ్గర సిగ్గుపడ మాకు, ఇంకో నేను ఈ వర్క్ నీకు ఇచ్చి వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్తాను. హీరో అనుకుంటాడు, అమ్మయ్య బతికిపోయానే, సర్లే అమ్మ ఫస్ట్ వచ్చిన బట్టలు మారుస్తావా అని చెప్పి హీరో అడిగితే, సరే ఆగు అని చెప్పి హీరోయిన్ పక్కన కూర్చుని ఆ షర్ట్ని అయితే తీస్తుంది. షర్ట్ తీయంగానే తుడిసిన తర్వాత ఇంకా లేపటానికి ట్రై చేస్తూ ఉంటుంది. అక్కడికే చన్ వచ్చి, ఓయ్ ఏంటి మన్నయ్యకి నువ్వేం చేస్తున్నావు, నువ్వు హాస్పిటల్లో చూసిన అమ్మాయివే కదా అని అంటే, అప్పుడు హీరోయిన్ ఏం పట్టించుకోదు. ఇంకా వాడు మనసులో అనుకుంటాడు, తిరిగి ఆల్రెడీ వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ అయింది కదా, కానీ ఈ ఫ్యామిలీని మోసం చేస్తానికి వచ్చింది కదా, నేను అది మాత్రం జరగనేమోనా అని చెప్పి హీరోయిన్ చూస్తూ ఉండిపోయి వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా అని అడుగుతుంది. ఏంటి తిన నాకు ఆర్డర్ ఇస్తుందని చెప్పి, ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి లేకు, నేను మా అన్నయ్యకి నేను మారుస్తానని చెప్పి హీరోయిన్ తోసేస్తాడు. అన్నయ్య నువ్వు లెగాలన్నయ్య, ఎందుకంటే తిరిగి నీ మీద బ్యాడ్ ఇంటెన్షన్స్ ఉన్నాయి, మా అన్నయ్య లగనంత మాత్రాన మా అన్నయ్యకి ఏదైనా చేసేద్దాం అనుకుంటున్నావా ఏంటి, నువ్వు తనతో స్లీప్ చేసావు కదా అని అడిగితే, అప్పుడు హీరోయిన్ హే ఏం మాట్లాడుతున్నావురా బాబు అని చెప్పి దగ్గుతుంది. ఇంకా హీరోయిన్ తో చెప్తాడు, మన ఇద్దరికి ముందు నుంచి పరిచయం ఉందని చెప్పు, అది కార్ యాక్సిడెంట్ అవ్వక ముందు నుంచి అని హీరోయిన్ అలాగే చెప్తుంది. హీరో ముందు నుంచి తెలుసు అని చెప్పి హీరో అంటాడు, ఈసారి ఎవరైనా అడిగితే అలాగే చెప్పాను కానీ సరే అంటుంది. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. ఏం లేదులే హీరోని నీకు ఇచ్చేస్తున్నానులే నువ్వు చూసుకో బాయ్ బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. హీరోయిన్ వాళ్ళ అత్తగారు పిలిచి సర్టిఫికేట్లు అయితే ఇస్తుంది, మ్యారేజ్ ఇచ్చి ఇప్పుడు నీకేం కావాలంటే అది చేయమా అని అంటుంది. హీరోయిన్ ఏమో వాళ్ళ అమ్మ ఆస్తి గురించి అని చెప్పి వెళ్తుంది లాయర్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. అడిగితే లాయర్ ఏమో మీ ఆయన ఉండాలమ్మా అనగానే, మా ఇద్దరికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది కాబట్టి మ్యారేజ్ సర్టిఫికేట్లు చూడండి అని అంటే, లేదు మా తను వచ్చి సైన్ చేయాలి అని అంటే, మా ఆయన కోమాలో ఉన్నాడని చెప్పి హీరోయిన్ అంటుంది. సరే అయితే తను లేచేంత వరకు వెయిట్ చేయాల్సిందే ఏం లేదు అని చెప్పి అంటాడు. వీళ్ళిద్దరు అలా బయటకు వెళ్తుంటే లాయర్ అయితే కిడ్నాప్ చేసేస్తారు. హీరోయిన్ దగ్గరికి అయితే నిన్ను వస్తాడు. హీరోయిన్, ఇప్పటికి నువ్వు నాకు కనిపించావురా, నాకు అది చాలు, ఇంకోటి ఏంటంటే నేను నిన్నే లవ్ చేస్తున్నాను రా నాతో వచ్చేసే, నేను నిన్ను బాగా చూసుకుంటాను, అలాగే నీ చెల్లి విషయం ఉంది కదా, మా ఇద్దరి మధ్య ఏం లేదు, ఆ రోజు నైట్ ఫుల్గా డ్రంక్ చేసేసి నువ్వే తన అనుకుని తనతో ఇలా స్లీప్ చేశాను, అలాగే తనకి నాకు మధ్యలో బేబీ ఉన్నాడు కదా, ఆ బేబీని కూడా అబోట్ చేసుకుంటది అంటలే అని చెప్పి అంటే, హీరోయిన్ నిజంగానే అనగానే వాడు చేయి పట్టుకోగానే గట్టి కొడుతుంది. వీడైతే ఇది నా పని కాబట్టి నేను నోరు మూసుకుని ఉండాలి అని చెప్పి, హీరోయిన్ ఐఎమ్ సో సారీ నాతో వచ్చి అనగానే, అప్పుడు నువ్వు నాటకాలు ఆపుతావా, ఇంకోటి ఏంటంటే నువ్వు ఇక్కడికి మా అమ్మ ఆస్తి గురించే కదా వచ్చింది, అప్పుడు హీరో ఏంటి ఆస్తి అందునో నాకేం తెలీదు, నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పి నేను వచ్చాను అంతే, ఈవెన్ నీ సొంత చెల్లి అనుకున్నాను తన, కానీ నీ సొంత చెల్లి కాదు, అలాగే నేను బ్యాక్గ్రౌండ్ చూసి ఏమి లవ్ చేయను నీకు కూడా తెలుసు కదా అంటే, అప్పుడు హీరో చెప్తాను గుర్తుపెట్టుకో, నేను నిజమైన కూతుర్ని, అలాగే మీ జిఎఫ్ ఉంది కదా తన ఇల్లీగల్ కూతురు. అప్పుడు వీడైతే కింద పడిపోయి ప్లీజ్ నన్ను క్షమించు అని అంటే, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు క్షమించవచ్చు కదా, ఒక అబ్బాయి ఇంత కాళ్ళ మీద పడ్డాడంటే వాడు రియల్ గా లవ్ చేస్తున్నట్టే కదా, క్షమించచ్చు కదా అని అంటే, వర్కౌట్ అవుతుందని వీడు అనుకుంటాడు. ఇంకా హీరోయిన్ ఏంటి క్షమించడమా, వీడు నాకు తెలియకుండా నా చెల్లితో 1.5 years స్లీప్ చేసి ఒక పిల్లని కన్నాడు, అదే ఒక పిల్లోడిని కనబోతున్నాడు, నేను ఎలా క్షమిస్తాను, అలాగే నీకు మోకాల మీద ఎలుగు ఉండాలంటే నా దారికి అడ్డం లేసి ఇలాగే కూర్చో, నాకు సంబంధం కూడా లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. హీరోయిన్ వాళ్ళ అత్తయ్య ఎలా జరిగిందమ్మా అంటే, అత్తయ్య మా ఆయన రాందే అక్కడేం పని జరగదంట అనగానే, సరే నేను చూసుకుంటాను అనగానే, అప్పుడు హీరోయిన్
ఏంటి నేను అంత పూర్ అవ్వకూడదు, వన్స్ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోగానే వీళ్ళ ప్రొటెక్షన్ లోనే బతకూడదు అని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది. అసిస్టెంట్ వచ్చి మీకు సర్జరీ చేయాలనుకున్న డాక్టర్ అయితే రిజైన్ చేసి వెళ్ళిపోయాడు, మేము కనిపెట్టలేకపోతున్నాం అనగానే అప్పుడు హీరోయిన్ వాడు ఎలా తప్పించుకున్నాడు అనుకోండి. అప్పుడు వాళ్ళ అత్తయ్య అమ్మా నేనే హెల్ప్ చేస్తాను నీకు అని అనగానే అప్పుడు హీరోయిన్ నిజంగానే అత్తయ్య అంటే అవును ఈ ఫ్యామిలీ అంతా నీకేం, అలాగే నువ్వు హీరోయిన్ ఎంత బాగా చూసుకుంటే నేను మిమ్మల్ని అంత బాగా చూసుకుంటామని చెప్పేసి వాళ్ళ అత్తయ్య అంటుంది. హీరోయిన్ సరే అయితే మీకు ఒక విషయం చెప్పాలి, అదేంటంటే ఒక భూమి ఉంది, ఆ భూమి 10 times విలువైంది. ఆయన మనసు ఏమనుకుంటుందంటే ఆ భూమి ఎలాగైనా కొనేసి నేను రిచ్ అవ్వాలి, అప్పుడు వీళ్ళ కింద ఉండకూడదు, నేను నా కాలమే నేను నిలబడాలి అని మనసు అనుకుంటుంది. హీరోయిన్ తో నేను నిన్న అసలు కనిపెట్టలేకపోయాను, నువ్వు ఎక్కడికి పోయావు అనగానే అప్పుడు అని అంటుంది. అప్పుడు హీరో నువ్వు నన్ను ఒక హస్బెండ్ లాగా చూస్తున్నావా లేదా అని అంటే అప్పుడు హీరోయిన్ నీకు ఎవరితోనో మాట్లాడడం ఇష్టం లేదు కదా, ఎందుకు ఇలా వాగుతున్నావు అని చెప్పి ఇంకా హీరోయిన్ కాళ్ళైతే నొక్కుతుంది. సరే కానీ ఈ రోజు ఏం జరిగిందో తెలుసా, అదేమి కుదరలేదు, ఎందుకంటే లాయర్ నువ్వు లేనిదే అక్కడ పని జరగదు అంటున్నారు, నువ్వంటే సైన్ చేయాలంట అనగానే నువ్వు త్వరగా కోలుకుని పైకి లగాలి అని చెప్పి హీరోయిన్ అంటే హీరో నేను ఎలాగైనా సరే కోలుకుని నీ గురించి చూసుకుంటాను, అలాగే మీ ఫ్యామిలీతో నీకు అసలు సంబంధం లేనట్టే చూసుకుంటాను, వాళ్ళు నీ దగ్గరికి రాకుండా చూసుకుంటానని అంటాడు. అప్పుడు హీరోయిన్ ఆఫ్టర్ కాంట్రాక్ట్ కూడానా అని అంటే అప్పుడు హీరో అవును అని అంటాడు. థ్యాంక్ యూ అని ఇంకా కొంచెం గట్టిగా మసాజ్ చేస్తుంటే అప్పుడు హీరో అంత గట్టిగా ఏం అవసరం లేదని అనగానే ఇంకా హీరోయిన్ స్నానం చేస్తానికి వెళ్తుంది. హీరో ఆగు అని అంటాడు. ఏంటి అనగానే వచ్చి బెడ్షీట్ కప్పు అని అడుగుతాడు. హీరోయిన్ స్నానానికి పోతుంది కదా, హీరో ఏమో హీరోయిన్ గురించి ఆలోచిస్తాడు. ఇంకా తనైతే టెంప్ట్ అవుతూ ఉంటాడనమాట హీరోయిన్ గురించి. అండ్ అలాగే మీకు ఒకటి చెప్పాలి, అదేంటంటే పెద్దగా మన హీరో కదులుతున్నట్టు చూపిస్తున్నారు కదా, అదంటే హీరో ఇన్నర్ ఫీలింగ్ అనమాట. సో మనకు కూడా అది చూపిస్తున్నారు. స్టోరీలోకి వెళ్ళిపోతే హీరోయిన్ ఏమో వచ్చి పక్కన పడుకుంటుందా, పడుకున్న తర్వాత హీరో పడుకున్నావా లేదంటే లెగ్స్ ఉన్నావా చెప్పరా చెప్పు అని చెప్పేసి ఇంకా హీరోయిన్కి వెలుగుతూ ఉంటుంది. ఇంకా కాళ్ళు చేతులు అయితే వేస్తుందా, చెయ్యేమో తీసుకెళ్ళి ఫస్ట్ లోపల పెడుతుంది, లోపల పెట్టి జాయిగా కిందకైతే తీసుకువెళ్ళగానే హీరో ఏమో ఓయ్ ఏం చేస్తున్నావే, ఏ ఆగి బాబు ఎక్కడ పెడుతున్నావు చెయ్యి అని చెప్పేసి హీరో అంటాడు. అలా అరుస్తున్నా సరే హీరోయిన్ పట్టించుకోదు. ఇంకా హీరోయిన్ ఏమో హీరోని రే నోరు మీరా పడుకో ఇంకా అన్నట్టు ఇక ఫేస్ ని ఇలా తిప్పేస్తుంది. హీరో అనుకుంటాడు దీంట్లో ఉంటే చాలా డేంజర్ రా బాబు, ఇంతలా చేస్తుంది ఏంటి ఇది అని అనుకుంటాడు. అలాగే ఇది ఇంకా టెంప్ట్ చేసేస్తుంది. మార్నింగ్ అయితే హీరోయిన్ లెగిసి కూర్చుంటుందా, ఇంకా అంటుంది ఏంటి నీ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అని చెప్పి. అప్పుడు హీరో తల్లి నేను ఎక్కడ పడుకున్నాను తల్లి అని అంటే అప్పుడు హీరోయిన్ నువ్వు కళ్ళు మూసుకునే కదా ఉన్నది అని అంటే అప్పుడు హీరో నేను కళ్ళు మూసుకున్నంత మాత్రాన పడుకున్నట్టేనా. అప్పుడు హీరోయిన్ మరి రాత్రంతా పడుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు చెప్పునంటే అప్పుడు హీరో ఓయ్ అదంతా నేను చెప్పను కానీ ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి సోఫా మీద పడుకో అనగానే అప్పుడు హీరోయిన్ నేను కాదు నువ్వు పడుకో అని అంటుంది. హీరో అరే నేను పేషెంటా అది పేషెంటా ఎలా మాట్లాడుతుందరా బాబు అని అనుకుంటాడు. హీరోయిన్ మళ్ళీ క్లాత్ చేంజ్ చేసుకుని వచ్చి ఒకటి చెప్తా, నేను బెడ్ మీద పడుకుంటా, నువ్వే సోఫా మీద పడుకోవాలి అర్థమైందా అని అంటే అప్పుడు హీరో ఏం మాట్లాడుతున్నావే నువ్వు, నేను పేషెంట్నే బాబు అని అంటాడు. నువ్వు పేషెంట్ అయితే నాకేంటి, నాకు సంబంధం లేదు. అక్కడికి హీరోల మదర్ వస్తుంది, వచ్చి అమ్మ నేను నీ గురించి ఒక సూప్ తీసుకొచ్చాను అనగాని అత్తయ్య అని అంటుంది. తర్వాత వాళ్ళ మదర్ ఏమంటుందంటే అమ్మ నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, అదేంటంటే హీరో నీ వల్లే రియాక్ట్ అవుతున్నాడు కదా తన బాడీ అనేది, అలాగే మీ ఇద్దరు కొంచెం క్లోజ్ అని కూడా నాకు తెలుసు, నువ్వు ప్రెగ్నెంట్ అయితే చాలా మంచిది, నువ్వు ప్రెగ్నెంట్ అయితే ఇంకో బ్రాంచ్ అనేది ఓపెన్ చేయొచ్చు, ఏంటి మమ్మీ ఇలా మాట్లాడుతుందని చెప్పి హీరో అనుకుంటాడు. హీరోయిన్ కూడా ఆలోచించి సరే అత్తయ్య మేమిద్దరం పిల్లలకి అంటామని చెప్పేసి అంటుంది. వాళ్ళ అత్తయ్య అవునమ్మా ఇంకోటి ఏంటంటే నువ్వు నిన్న ఒక భూమి గురించి మాట్లాడావు కదా 10 times ఇంకా మనీ పెరుగుతాయని. హీరోయిన్ అవునత్తయ్య కానీ అది కొంచెం ప్రైస్ ఎక్కువ కదా, అలాంటప్పుడు ఎందుకు లేత్తయ్య అని అంటే అప్పుడు హీరో ఏం ప్లేస్ అది అని అడుగుతాడు. వాళ్ళ అత్తయ్య అంటుంది నువ్వేం టెన్షన్ పడమాకమ్మా, భూమి అనేది మనకే తీసుకుందాము, నేను నీకు ఒక గిఫ్ట్, అది కూడా నువ్వు మనవని కంటే నేను నీకు అది గిఫ్ట్ గా ఇస్తాను అని అంటే అప్పుడు హీరో వసే ఇదంతా నువ్వు డబ్బు గురించి చేసావు అనుకుంటారు అనగానే లేదత్తయ్య వద్దత్తయ్య అని అంటుంది. వాళ్ళ అత్తయ్య ఏంటమ్మా నువ్వు అలా సిగ్గుపడ మాకు, ఎందుకంటే నీకు కూడా మనీ కావాలి కదా అని అంటే అప్పుడు హీరోయిన్ అత్తయ్య అది 1 billion ఇప్పుడు తర్వాత ఇంకా 14 million అలా అయిపోతూ ఉంటుంది కదా అని అంటే అప్పుడు వాళ్ళ అత్తయ్య ఏమైద్దమ్మా అది మన మనవడి గురించి నీ గురించే కదా అని అంటే వద్దత్తయ్య అని అంటుంది. వాళ్ళ అత్తయ్య అంటుంది అమ్మా ఇంకోటి ఏంటంటే నువ్వు త్వరగా మనవడి కంటే అది మంచిది, ఎందుకంటే ఈ కంపెనీని మొత్తం హీరో వాళ్ళ అంకుల్ తీసుకుందాం అని అనుకుంటున్నాడు, అలాగే హీరో వాళ్ళ గ్రాండ్మా కూడా తనకి ఇద్దాం అనుకుంటుంది, సో నువ్వే అర్థం చేసుకోనగానే ఇంకా హీరో కూడా ఇదంతా నేను జరగనివ్వకూడదు, ఎందుకంటే ఒకవేళ జరిగితే మా అమ్మని నన్ను ఎవరు చూసుకోరు అని చెప్పి హీరో అంటాడు. అప్పుడు హీరోయిన్ అత్తయ్య నేను చూసుకుంటాను అత్తయ్య మొత్తం అని చెప్పేసి అంటుంది. అప్పుడు హీరో వాళ్ళ మదర్ నువ్వు పిల్లాన్ని కంటానికి ట్రై చేయమనగానే అప్పుడు హీరోయిన్ అత్తయ్య ఇప్పుడే కదా అత్తయ్య రికవర్ అవుతున్నాడు హీరో, మరి ఏం చేయమంటారా అనగానే ఈమె మనసు ఏమనుకుంటుందంటే తనకి హీరో అంటే చాలా ఇష్టం కానీ అది జరగట్లేదు కదా, నేనే హెల్ప్ ఎలాగనే చేయాలనుకుని సరే అమ్మా నేను వెళ్తాను ఇంకా అని చెప్పేసి అంటుంది. ఇంకా బోర్డ్ మీటింగ్కి ఫైల్స్ అవ్వలేదంటే అసిస్టెంట్ కొంచెం టైర్డ్ అయ్యి ఉంటాడు, అలాగే
నన్ను చంపింది మాత్రం అదే, నన్ను చంపాలని చూసింది మాత్రం ఆ అంకులే అనుకుంటున్నానని చెప్పి హీరో అంటాడు. హీరోయిన్ కి అయితే కాల్ వస్తుంది. అక్క నాన్న కళ్ళు తిరిగి పడిపోయాడు, సో వచ్చి చూద్దాం కానీ రాకానంటే నేనేంటి వచ్చేది, తన కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్ తీసుకెళ్ళు అని చెప్పి హీరోయిన్ అంటుంది. అక్క తన నేను మిస్ అయ్యే కళ్ళు తిరిగి పడిపోయాడు, అలాగే తన నీ నిజమైన తండ్రి కదా, సో నువ్వు ఎలాగైనా చూడాలి కదా వచ్చానంటే అప్పుడు అనుకుంటుంది. 1 month క్రితమే డాడీకి మొత్తం టెస్టులు చేపిస్తే అంతా క్లియర్ గానే ఉందన్నారు కదా, వీళ్ళు కన్ఫర్మ్ గా నాటకమే ఆడుతున్నాడు. నన్ను ఎందుకు మిస్ అవుతాడమ్మా, మిస్ అవుతే నిన్ను గానీ మీ ఆయన గానీ మిస్ అవ్వాలి. అలాగే నాతో అంత అవసరం కూడా లేదు మీకు, ఒక కోర్టులో లాయర్ని చూసుకుని మనం విడిపోదాం అని చెప్పి హీరోయిన్ అంటే ఇంకా వాళ్ళ ఫాదర్ కి కోపం వచ్చి, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, అసలు కన్న తండ్రి తెలుగు మాట్లాడతారా, అసలు నా గురించి నీకు కేరే లేదు అది ఇదని చెప్పి గట్టిగా హీరో అంటాడు. ఒకవేళ నువ్వైతే వాళ్ళు నేను కన్ఫర్మ్ గా బ్లాక్ చేసేవాడిని అనగాని అప్పుడు హీరోయిన్ నేను చేయలేను, ఎందుకంటే మా అమ్మని ఎక్కడ కాల్చారో నాకు తెలియదు కదా, సో ఇలా అయితేనే వాళ్ళు చెప్తారేమో అని ఒక చిన్న హోప్ అనగాని అప్పుడు హీరో నీకు ఇప్పుడు 21 years వచ్చినాయి కాబట్టి నువ్వు ఫైండ్ అవుట్ చేయలేవు అనుకుంటున్నావు ఏంటి అనగానే ఇంకా హీరోయిన్ వాళ్ళని అయితే బ్లాక్ చేస్తుంది. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ తను చెడుతూ ఉంటాడు, అమ్మ నీ వల్ల ఇదంతా అయినా సరే నువ్వు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నంత వరకు ఆగచ్చు కదా, నీకేమో తొట్ట రాగదు, నువ్వేమో ప్రెగ్నెంట్ అయిపోయావు, నీ వల్ల ఇప్పుడు మనకి ఏం ఆస్తి రాదు కూడా రావట్లేదు, సరే ఇప్పుడు కొన్ని గిఫ్ట్స్ ప్రిపేర్ చెయ్యి, ఆ గిఫ్ట్స్ తీసుకుని హీరోయిన్ వాళ్ళ దగ్గరికి వెళ్దాము అని అంటే డాడీ వాళ్ళు ఆల్రెడీ మనల్ని బ్లాక్ చేశారు కదా అంటే, ఏంటి బ్లాక్ చేసేది ఏముండదు, వాళ్ళే మారిపోతారు, ఆడపిల్లల గురించి మనకు తెలియదు ఏంటి అని చెప్పి వాడు వాగుతాడు. హీరోయిన్ ఏమో నైట్ చూపిస్తారు. హీరోకి ప్రాబ్లం అవ్వకూడదని చెప్పి తన సోఫాలో అయితే పడుకుంటుంది. పోయి ఏంటి హీరోయిన్ ఇంకా పడుకోలేదని చెప్పి హీరో ఏమో లెగిసి ఏం చేస్తున్నాను కానీ ఇంకా హీరోయిన్ కి అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయిపోతుంది. అంటే తనకేమో ఏదో డ్రగ్స్ అయితే మింగిందనమాట. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అలా సోఫా మీద నుంచి కింద పడిపోయి ఏంటి నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, ఇంత వేడిగా ఉంది ఏంటని చెప్పి హీరో మీదకైతే వెళ్తుంది. ఎంత క్యూట్గా ఉన్నావో, నీ ఫేస్ ఎంత సాఫ్ట్గా ఉందో అని అంటే అప్పుడు హీరో సే ఆపవే నువ్వు ముట్టుకోవడం ఆపు అని అంటే, లేదు నువ్వు చాలా బాగున్నావు తెలుసా, మెత్తగా ఉన్నావు అని అంటుంది. అక్కడికి మెయిడ్ వచ్చి మెడిసిన్స్ వేసుకో అని చెప్పేసి అంటుంది. మెయిడ్ ఏమో వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళి ఏమండి అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది అని అంటే, ఏం జరుగుతుందంటే ఆల్రెడీ హీరోకి బట్టలు లేవు అనగానే అప్పుడు వాళ్ళ నిజంగానా మంది వర్కౌట్ అవుతుంది, దేవుడా ప్లీజ్ అడిగినా సరే వాళ్ళిద్దరు కలిసేలా చూడని చెప్పి ఈమె దండాల మీద దండాలు పెట్టేసుకుంటూ ఉంటుంది. హీరోయిన్ ఇంకా ఆ మెడిసిన్స్ అయితే వేసుకుంటుంది. వేసుకున్న తర్వాత ఇంకా నార్మల్ అవుతుంది అనమాట. నార్మల్ అయ్యి ఐఎమ్ సో సారీ అని అంటుంది. అప్పుడు హీరో ఇంకా నువ్వు ఆపవే చంపేసావు తెలుసా అని అంటే ఐఎమ్ సో సారీ అని అంటుంది. అప్పుడు హీరో ఇదంతా నీ తప్పు కాదులే, మా అమ్మ తప్పు, మన అమ్మ నీతో నాకు అది జరిగేంత వరకు వదిలిపెట్టదు, మన ఇద్దరు పిల్లల కంటే అంతవరకు వదిలిపెట్టదు, సో నువ్వు రేపొద్దున మన ఇద్దరికి అది జరిగినట్టు యాక్టింగ్ చేయనగానే ఏంటి అదేనంటే అదేనే నీకు తెలియదా ఏంటి అని అంటాడు. ఇక్కడతో అయితే Part 1 అవుతుంది. Part 2 కావాలంటే కామెంట్ చేసేయండి. Part 1 కూడా ఎలా ఉందో చెప్పేయండి. ఓకేనా, బాయ్ గైస్. మీకు అక్కడ వర్షాలు పడుతున్నాయా? మాకైతే ఇక్కడ ఫుల్ గా వర్షాలు పడుతున్నాయి. దానివల్ల స్కూల్స్ కాలేజెస్ అన్ని సెలవు అనమాట. సరే కానీ మీరు ఏ ఊరు నుంచో ఒకసారి కామెంట్ చేసేయండి సరేనా, అంటే ఏ ఊరోళ్ళు మా వీడియో చూస్తున్నారో నాకు తెలియాలి కదా, కన్ఫర్మ్ గా కామెంట్ చేసింది మీరు ఏ ఊరు నుంచో చూస్తున్నారో సరేనా. ఉంటా. మీకు కూడా అక్కడ వానలు పడుతున్నట్టయితే సో ప్లీజ్ మీరు జాగ్రత్తగా ఉండండి, బయటకైతే వెళ్ళకండి సరేనా, అవసరం అయితేనే వెళ్ళండి. బాయ్, సేఫ్ గా ఉండండి.